ఈరోజు మనం చూడబోతున్నాం విజయవాడలోని భవానీ ఐలాండ్. ఈ భవానీ ఐలాండ్ వచ్చేసి కనకదుర్గ టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తుందండి. ఇది ఫ్లైఓవర్ ఎండింగ్ దగ్గర వస్తుంది. మనకి టెంపుల్ దగ్గర నుంచి సర్వీస్ ఆటోలు లభిస్తాయి. లేదంటే ఫేర్గా హైర్ క్యూ అని మాట్లాడుకుంటే ప్రైజెస్ చెప్తారండి. సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాం భవానీ ఐలాండ్. వచ్చేసాం. ఈరోజు భవానీ ఐలాండ్కి వచ్చేసాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి. లోపలికి వెళ్ళేసి చూసేద్దాం. ఇలా ముందుకు వచ్చేగానే బోట్ వ్యూ ఉంటుందండి. ఇక్కడ నుంచి బోట్ వ్యూకి అడల్ట్ పర్సన్స్కి వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్స్కి వచ్చేసి 60 ఉంటుంది. అదే స్పీడ్ బోట్లు వెళ్ళాలనుకుంటే మాత్రం 600 ఉంటుంది. మనం ఈరోజు అందరితో కలిసి 120 రూపీస్ తీసుకొని నార్మల్ బోట్ కదా. ఇది వచ్చేసి 2 సెషన్స్గా ఉంటుంది. మిడిల్ సెషన్ అండ్ అప్పర్ సెషన్. మిడిల్ సెషన్ వేసి ఉంటుంది, పైన వచ్చేసి ఫ్రీగా ఉంటుంది. మనం పైకి వెళ్ళిపోతాం. అరేంజ్మెంట్స్ అయితే ఏపీటీడీసీ ఉంటుంది, డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఈసారి బాగా డెవలప్ చేయాలి. ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళిపోతాం. ఈ బోట్లో వచ్చేసి ఈ బోట్ నుంచి అవతలకి వెళ్తాం. అందరికీ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. సో లైఫ్ జాకెట్స్ తీసేసుకొని అవతలకి వెళ్ళిపోదాం. Finally, we are landing భవానీ ఐలాండ్. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. కాఫీ, టీ అండ్ స్నాక్స్ ఎంట్రన్స్లోనే దొరుకుతుంది. తర్వాత సైక్లింగ్ చేసే వాళ్ళకి సైక్లింగ్ ఉంది. అలాగే ఎవరైనా రిసార్ట్స్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ అలో ఉందండి, నైట్ స్టే అదే. ప్లస్ మంచి వ్యూ పాయింట్ అండి, బాగుంటుంది చూడడానికి. ఇందులో స్పెషల్ వచ్చేసి చిల్డ్రన్స్ కూడా మంచిగా ఉంటుంది. సైక్లింగ్స్, బోట్, అలాగే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయి. ప్లస్ మనకి ఇప్పుడు వచ్చేసి మనం మిర్రర్ మేజ్కి వెళ్తాం. ప్రతి ఒక్కరు చూడాల్సింది మిర్రర్ మేజ్. నేను కూడా ఫస్ట్ దీంట్లో ఏమి ఉండదో అని అనుకున్నాను. ఇంతకుముందు నేను ఆల్రెడీ కొన్ని మిర్రర్ మేజ్ చూశాను, బట్ అవి అంత అట్రాక్షన్ అనిపించలేదు. బట్ ఇది కూడా స్టార్టింగ్లో కొంచెం అలానే అనిపించింది నాకు. బట్ లోపలికి వెళ్ళగానే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ చేసేటట్టు బాగా డిజైన్ చేశారు. ఈరోజు చూసేద్దాం. వచ్చేది మిర్రర్ మేజ్. ఏమనిపించడా ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ వీటిలో యూజ్ చేసింది వచ్చేసి కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ అండి. మిర్రర్స్లో మనకి లాంగ్, షార్ట్ వేవ్, ప్యారలల్స్, ఇలా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ బేస్, లైట్ బేస్ మిర్రర్స్ చూపిస్తారు. సో సేమ్ కాన్సెప్ట్తో దీన్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అన్ని యాంగులర్ షేప్లో కనెక్ట్ చేసుకొని మనకి మిర్రర్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో అసలుకి కన్ఫ్యూజ్ అవుతారండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది.
ఈరోజు నేను చూపించేస్తాను మెరోయినెస్. ఫైనల్లీ మెరోయినెస్ కూడా అయిపోయిందని ఇంక ఈరోజుతో భవానీ ఐలాండ్ ట్రిప్ అయిపోయినట్టు. నెక్స్ట్ క్యారీ ఎక్కడైనా నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను.